సో ఆల్మోస్ట్ అందరు మాస్టర్లు డి నుంచి, అంటే మా అందరికైతే డి నుంచే ఆబ్వియస్ గా డార్లింగ్. మీ ఫేస్లు తెలుసు. అవునవును. రఘు కావచ్చు, శేఖర్, ఎవరైనా జానీ, ఎవరైనా ఈవెన్ బాబా మాస్టర్, అవును. సుజాత, పాపి అందరు చాలా కూడా మంది అసలు మాక్సిమం డి లైఫ్ ఇచ్చింది. డి అనేది ఒక లైమ్ లైట్ క్రియేట్ చేసి, ఎందుకంటే ఆడియన్ కి ఇప్పుడు మీరే అంటున్నారు, ఆడియన్ కి ఈ పాట చేసినోడు కొరియోగ్రాఫర్ ఎవడు అంటే ఆడి ఫేస్ తెలియదు. సో ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చింది ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ తీసుకొని చెప్పొచ్చు. బట్ ఈ జనరేషన్ కూడా స్టార్ట్ అవ్వకముందు మన న్యూస్ పేపర్ నుంచి బయటకు వచ్చి ఒక మీడియా నుంచి రావాలి అని అంటే 2007 నుంచి స్టార్ట్ అయిన డి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అందరు కొరియోగ్రాఫర్స్ని బయట పెట్టేసింది. ఏంటంటే పలాన్ సాంగ్ ఈ మాస్టర్ చేశాడు, ఇతని ఫేస్ ఇది. అండ్ ఆ కాంపిటీషన్లో కూర్చున్నప్పుడు అతని నేచర్ అది, అతను మాట్లాడే పద్ధతి అది, అతనికి ఉన్న డాన్స్ టాలెంట్ అది అన్ని చూపించేసి, ఆయన లేచిపోయే విధానం అది, ఇంకా రకరకాలుగా మనిషి మనస్తత్వాన్ని చూపించేసి, అండ్ దాంతో లైమ్ లైట్ క్రియేట్. కానీ ఆ ప్లాట్ఫామ్ ని బాగా వినియోగించుకున్న వాళ్ళు మనోళ్ళు, తెలుగు వాళ్ళు. నేనున్నాను, నాకు D3 అనేది చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. సో దాంతో నాకు ఇప్పుడు దాంతో పాటలు వస్తాయా రావా అనేది కాదు, దాంతో ఫేమ్ వస్తుంది. ఏంటంటే మీరు చేసుకునే పాటలు ఆడియన్కి ఇంకోసారి తెలిసింది అనుకోండి ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా, అంటే డి అనేది ఒక పునాది. ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంకో 2 పాటలు ఎక్స్ట్రా చేసాను తెలిసిందంటే ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. సో అలా ఫ్యాన్ ఫాలోయింగ్లు చాలా పెరిగిన దీంట్లో నాకు కూడా, ఎందుకంటే ఇప్పుడు కొరియోగ్రఫీ అంటేనే చెన్నై నుంచి పిలిపిస్తారు. అవును, అసలుకి మన తెలుగు వాళ్ళు లేరు మొన్నటి వరకు కూడా. అవును, ఈ డి వచ్చిన దాకా మీ అందరు కొంచెం బాగా డెవలప్ అయ్యి. బాగా నాకు గుర్తు ఏంటంటే ఆర్యా 2 నేను ఏదైతే డెబ్యూ చేశానో దాంట్లో 6 కొరియోగ్రాఫర్స్ 6 సాంగ్స్ హైలైట్. అది 6 పాటలు 6 కొరియోగ్రాఫర్లు. అందులో సాలిడ్గా 3 చెన్నై వాళ్ళు ఉన్నారు మాస్టర్స్, 3 పాటలకి తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే నేను, గణేష్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్. సో 3 తమిళ వాళ్ళు, 3 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రాంతీయ భేదాలు అనేది కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే స్లో డౌన్ అయ్యి చెన్నై వాళ్ళు రావడం అండ్ తెలుగు వాళ్ళుగా మాకు అవకాశాలు పెరగడం జరిగింది. జరిగినప్పుడు వాళ్లకు వర్క్ ఇక్కడ తగ్గింది. సో మేము స్టార్ట్ చేసి వస్తున్న టైంలో నెక్స్ట్ ఇమ్మీడియట్ శేఖర్ రావడం జూలై నుంచి. శేఖర్ మీ జూనియరా? జూనియర్ ఏం కాదు, సేమ్ కేటగిరీయే, బట్ సాంగ్స్ వైజ్ గా తను జూలై అనేది తర్వాత వచ్చింది కదా. ఓకే. సో జూలై నుంచి తను అల్లు అర్జున్ గారు ఛాన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి తను అనేది సేమ్ మన నితిన్ గారు జానీకి ఇవ్వడం, ఏం మాయ చేసావి అని ఒక పాట, అక్కడి నుంచి రాజమౌళి గారు ఇవ్వడం ఛాన్స్. ఇది మన సునీల్ హీరో గారు చేశారు కదా మర్యాద రామ, రాయ్ రాయ్ సలోని అనే సాంగ్. సో ప్రతి ఒక్కరికి ఇంకా నెక్స్ట్ 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 అని ఫెచింగ్ వెళ్ళిపోయింది. సో ప్రయారిటీ అంతా ఇక్కడ వాళ్ళకి. ఇప్పుడు మీ ముగ్గురులో టాప్ ఎవరు ఉన్నారు? ఆబ్వియస్ గా మాస్టర్ అండ్ రఘు మాస్టర్ అండ్ టాప్ అంటే అదే డార్లింగ్, ఎవరి దాళ్ళకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా శేఖర్ బాగా చేస్తున్నాడు అండ్ జానీ బాగా చేస్తున్నాడు. అండ్ జానీ కొంచెం ఇప్పుడు తమిళ్, హిందీ వాటికి వెళ్ళిపోయాడు. అండ్ శేఖర్ కూడా మెల్లగా తమిళ్ అవి చేస్తున్నాడు. సో నేను నాకున్న సాంగ్స్ నేను చేస్తున్నాను. హార్డ్లీ ఒక 5-6 మందికి కొంచెం ఎక్కువ పేరు ఉంది ఆ సీనియారిటీ వైజ్ గా. ఇంకా తర్వాత నెక్స్ట్ జూనియర్స్ లో కూడా చాలా మంది వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా కొంచెం సోషల్ మీడియాలో అంటే కొంతమంది ఛానల్స్ పెట్టి వెబ్ సిరీస్లు అది ఇది చేయటం, కొంతమంది పార్టీలలో జాయిన్ అయ్యి ఎవరంతటి వాళ్ళు ఫేమ్ తెచ్చుకుందాం, ఇంకా ఫేమ్ ని బాగా వాడుకోవాలని. ఎందుకు రఘు అనే వ్యక్తి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్? అంటే లో ప్రొఫైల్ అని అంటే ఇప్పుడు నా పాట అయింది, నా షూటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాను. సో నేను సోషల్ మీడియాలో పోస్టింగ్ అలవాట్లేదు యూజువల్గా. అంటే మన లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ ఇంకో చిన్న ఫిలాసఫీ అది మెయింటైన్ చేస్తుంటాం. మన సక్సెస్ని నలుగురికి తెలపాల్సిన అవసరం లేదు. అండ్ మన ఫెయిల్యూర్ ఆఫ్ స్క్రీన్ ఉంటారు కాబట్టి తెలియాలి మాస్టర్. లేదు అంటే నేను ఏం చేస్తున్నాను అని నలుగురికి చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు నేను మెయింటైన్ చేసే జడ్జిలుగా వస్తున్నారు కాబట్టి మన శేఖర్ గారు కావచ్చు, జానీ గారు కూడా మధ్యలో వచ్చారు. అవును అవును, ఇప్పుడు మీరు కూడా జరుగుతుంది. సో ఇద్దరు అందగత్తల మధ్య మీరు ఉండటం అంటే మీరు లేడీస్ ఉంటేనే జడ్జిలుగా అక్కడ ఉంటారా? ఏదో కలిసి వస్తుంది అలా. మా అందరికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి, మీనా గారు నాకు కూడా మీనా గారిని చూస్తుంటే అసలు మంచి మంచి సినిమాలు చిన్నప్పుడు అంతా చూసాం కదా. ఓకే. సో ఆవిడ పక్కన ఉంటే అరే సూపర్ చామ్. ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ అంతే నెక్స్ట్ జనరేషన్స్ కి.
అరే ఇలా కొరియోగ్రాఫర్ ఇలా #1 గా అయితే ఇలా బిజీగా ఉంటే 4 షోస్ వస్తాయి, జడ్జెస్ గా వస్తుంది, ప్రొఫైల్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఒక టాప్ కొరియోగ్రాఫర్ గా రీచ్ అయ్యారు, బిజీ అయ్యారు, ఏదో నెక్స్ట్ ఇంకోటి ఏదో అంటే చేయాలనిపిస్తుంది. ఇండస్ట్రీకి మాత్రం తెలుసు రఘు మాస్టర్ అంటే, యా ఆఫ్ కోర్స్. ఎందుకంటే మీడియా ముందుకు కూడా రారు. ఎక్కువ లేదు, నేను 5-6 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఇప్పుడు వచ్చాను. అయ్యో లేదు అలా ఏం లేదు. నాకు రోషన్ అంటేనే చాలా ఇష్టము. అండ్ మా ఫ్రెండ్షిప్ ఇప్పుడుది కాదు, ఆల్మోస్ట్ ఒక 12 to 14 years బ్యాక్. 12 to 14 years. సో నాకు ఇవాళ పరిగెత్తి వచ్చాను, ఎందుకంటే ఏదో టైం కలిసి వచ్చింది, వచ్చాను అంతే. వీళ్ళిద్దరిలో ఫ్రెండ్స్ ఎవరు ఇంకా? శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరికి సపరేట్ గా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, శేఖర్ దగ్గరికి వెళ్తే డార్లింగ్ ఎప్పుడు వచ్చావు ఏంటి, ఆ రిసీవింగ్ ఆ బాండింగ్ ఉంటుంది. జానీ ఉన్నాడంటే అనయ్య ఎలా ఉన్నావు ఏంటనే, తను జూనియర్. సో జూనియర్ అనేది కాకుండా ఆ పిలవడంలోనే అన్నయ్య అని భయ్యా అని పిలుస్తారు. సో ఆ బాండింగ్. ఇప్పుడు ఆ డీలో కోపంగా లేచిపోవడం, అరవడం అలానే ఉంటుందా జానీ మాస్టర్? జానీ బేసిక్ గా అతను ఏం మాట్లాడాలనుకుంటాడో అది మాట్లాడేస్తాడు. తనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఏంటంటే ఇది మాట్లాడేస్తాం. మనం ఏం ఆలోచిస్తామంటే, అరే ఈ పాయింట్ లో ఇది కరెక్టా, మనం హార్ష్ గా మాట్లాడడం, ఒకసారి అటు ఇటుగా ఒక్కసారి ఆపి మనల్ని జడ్జ్ చేసుకుని మాట్లాడతాం. తను అలా ఏం కాదు, ఒకసారి అనిపించింది ఏదైతే అది. బట్ అలాంటి వాళ్ళకి మంచి లైఫ్ ఉంది ఇప్పుడు. ఆబ్వియస్ గా తెలుసో తెలియక మాట్లాడతారులే, కోపం ఉండి మాట్లాడడం అనుకుంటారు అలాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు అట్లా కాదు, అమ్మో మాట్లాడతారు. బట్ బేసిక్ గా మనకున్న నేచర్ ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు జానీది నచ్చుతుంది ఎందుకో, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. అందుకనే కదా ఇప్పుడు బేసిక్ గా ఇష్టపడే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎలా అనిపించింది అంటే, మంచి కెరీర్, మంచి సాంగ్స్ చేస్తున్నాడు, ఈవెన్ బాలీవుడ్ లో కూడా. అవును, ఒక రకంగా చెప్పాలంటే అన్ని భాషల్ని పోయి కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. అది కూడా పెద్ద స్టార్స్ తో. అవును, మన అసలు విజయ్ గాని, ధనుష్ గాని, తమిళ నుంచి కన్నడ నుంచి, కన్నడలో అటు సుదీప్ గాని అందరితో చేస్తున్నాడు. ఇంత మంచి కెరీర్ ని వదిలిపెట్టి ఒక్కసారిగా రాజకీయాలు అంటే జనసేన. తనకి ఫస్ట్ నుంచి నేను చూడడం ఏంటంటే, ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఒక మోటో ఉన్నోడిలాగానే కనిపించేవాడు. అంటే చాలా పాత నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే, తనకి ఒక చోట కూర్చున్నాడు అని అంటే ఆ కూర్చున్న ప్లేస్ లోనే ఇష్టపడి ఒక 10 ఏళ్ళు కూర్చోవాలనిపించే రకం కాదు. లేచి ఇంకేదో చేయాలి అని ఎప్పుడు ఆ తపన ఫేస్ లో కనబడుతూనే ఉంటుంది. సో ఆ దేంట్లోనే మనం ఏంటి అబ్బాయి ఏం ఆలోచిస్తుంటాడు అని మనకు కూడా జడ్జ్మెంట్ ఉండేది కాదు. కానీ ఏదో చేశాడు, ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆ చేసుకుంటూ సడన్ గా పాలిటిక్లో వెళ్ళేటప్పుడు మేము కూడా షాక్ అయ్యాం. ఈ ఫేస్ ఏంటి అని. టీవీలో ఇప్పుడు మీలాగానే టీవీలో నేను కూడా చూస్తే నాకు అర్థమైంది, అరే ఏంటిది కొత్త ఇది అని. బట్ ఏదో సక్సెస్ అవుతాడు డెఫినెట్ గా అనే నమ్మకం ఉంది. మరి చూడాలి, జనాలకి ఏది నచ్చితే అదే చేస్తారు కాబట్టి. అంటే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, అది పక్కన పెడితే కోపం ఎక్కువ ముందు. రాజకీయాలు అలా ఉండకూడదు, రాజకీయాలు చాలా సున్నితంగా, అంటే రాజకీయం కూడా ఆచితూచి మీలాగా ఉండాలి. కానీ రాజకీయం కూడా నేర్పిస్తుందేమో మనవాడికి, నాకు తెలిసి వెళ్ళాడు కాబట్టి అది కూడా ఒక అనుభవమే. ఇప్పుడు ఆ కోపంగా ఉండే స్టేట్మెంట్లు చూసి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెనక మోడీ ఉన్నారు అనుకున్నాను, కాదు జానీ మాస్టర్ ఉన్నాడు. అవునవునవును. బట్ అదే అంటున్నాను, అంటే ఒకసారి ఏమైందంటే, ఇప్పుడు ఇలాంటి వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు అనాలి అనిపించుకోవాలి. ఇక్కడ రాజకీయాల్లో తప్పదు, రాజకీయాల్లో ఆబ్వియస్ గా నలగాలి చాలా. ఎందుకంటే నార్మల్ గా ఉండదు లైఫ్. మనం అనుకున్నట్టు ఏదో ఏమంటారు దాన్ని, పూల పాన్పులాగా ఏమి ఉండదు. అది పెద్ద ముళ్ళదే అది. సో దాన్ని అనుభవించి చూస్తే గానీ తెలియదు అది. సో బేసిక్గా ఎక్స్పీరియన్స్ అవుతుందేమో మనోడికి కూడా. సో జనాలు మంచి చేస్తే మంచి, అండ్ డెఫినెట్గా ఎమ్మెల్యేకి ఏమైనా బదిలోకి దిగుతున్నాడా అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, అవ్వచ్చేమో, ఎందుకంటే టీవీలో చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆరా తట్టేస్తుంది మనోడిని అనిపిస్తుంటది. ఓకే, మరి ప్రాబ్లీ ఉంటే మంచిదేనేమో.